హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు వారికోజ్ వెయిన్స్ గురించి చూద్దాం. కాళ్ళవాపులకి ఒక కారణం వారికోజ్ వెయిన్స్ అని చెప్పాను కదా. సో వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి అంటే, కాళ్ళల్లో వెళ్ళే కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలు ఉబ్బితే ఉండేదాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. సో వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే, వెయిన్స్ ఇట్లాగా వెళ్తున్నప్పుడు మనకి ఎట్లా అయితే వాటర్ పైప్స్ లో పైకి వెళ్తున్నప్పుడు వాల్వ్స్ పెడితే బ్యాక్ కి ఫ్లో అవ్వకుండా ఉంటుందో వాటర్, అట్లాగే బ్లడ్ వెజల్స్ లో కూడా బ్యాక్ కి ఫ్లో అవ్వకుండా, కాళ్ళలో మనం నుంచున్నప్పుడు రివర్స్ వెళ్ళాలి కదా బ్లడ్, బ్యాక్ కి దిగిపోకుండా బ్లడ్ వాల్వ్స్ ఉంటాయి ఇట్లా 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 పెట్టి. సో అది ఆ వాల్వ్స్ వీక్ గా ఉండడం, లేకపోవడం జెనెటిక్ గా కొందరికి, లేదు అయ్యే వెజల్ వాల్స్ ఏదన్నా డ్యామేజ్ ఉండి, లేదు వీక్ గా ఉండి, అలాంటి కారణాల మూలాన వారికోజ్ వెయిన్స్ వస్తాయి అన్నమాట. సో బేసిక్ గా కాళ్ళల్లో ఉండే రక్తనాళాలు, రివర్స్ వెళ్లే బ్లడ్ రక్తనాళాలు వీక్ గా ఉండడం మూలాన వచ్చేదాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. సో దీంట్లో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే, కాళ్ళు నొప్పిగా ఉండడం, ఒక్కొక్కరికి బర్నింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి కాళ్ళు పీకుతున్నట్టు ఉంటుంది, ఎక్కువగా రాత్రిపూట లేదు ఎక్కువసేపు నుంచున్నప్పుడు లేదు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అట్లా జరుగుతుంది. సో అవి కాకుండా కొందరికి ఉబ్బు తెలుస్తుంది, కాళ్ళు ఉబ్బు ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే ఎక్కువసేపు నుంచున్నప్పుడు ఉబ్బి దురద రావడం స్కిన్ మీద, లేదు నల్లగా అవ్వడం, లేదు ఆ బ్లడ్ వెజల్స్ బయటికి కనిపించడం. కొందరికి ఏంటంటే నైట్ టైం పడుకున్నప్పుడు పిక్కలు పట్టేయడం, కొంకర్లు పోవడం, ఇట్లాంటివి కూడా జరగవచ్చు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండే వాళ్ళు డెఫినెట్ గా చూసుకోవాల్సింది వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా అనేది. వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా అనేది ఎట్లా చూస్తాము అంటే, దానికి వీనస్ డాప్లర్ అని ఒకటి ఉంటుంది. అంటే స్కాన్ మెషిన్ లోనే వేరే రకమైన అటాచ్మెంట్ చేసి దాన్ని వెయిన్ ని అదేంటి దాని యాంకిల్ దగ్గర నుంచి పైన కాలు తొడలకి వెళ్ళే వరకు కూడా దాన్ని చూసి ఆ వాల్వ్స్ ఏమైనా దెబ్బతున్నాయా, వెజల్ వాల్ ఏమైనా వీక్ గా ఉందా, ఉబ్బుతున్నాయా అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్లాగా ఉబ్బినప్పుడు ఒక కాళ్ళు ఎఫెక్ట్ అవుతుందా, రెండు కాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి అవసరమైతే పొట్టది కూడా స్కాన్ చేస్తారు. ఎందుకు అంటే పైన ప్రెషర్ ఏమన్నా పెరిగి దాని మూలాన కింద వెజల్స్ ఏమన్నా ఉబ్బుతున్నాయా అని చూసుకోవడానికి పొట్టది కూడా స్కాన్ అవసరమైతే చేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.